హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ మాచిరాజు నటించిన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన జాకు, హాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన బజ్జోకా, అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ మాచిరాజు నటించిన లేటెస్ట్ మూవీ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా సినిమా కలెక్షన్ల పరంగా మంచి జోరు చూపించుద్ది అనుకున్నా గానీ అలాంటిదేమీ జరగటం లేదు. మొదటి రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్లో గ్రాస్ను అయితే అందుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 65 లక్షల రేంజ్లో గ్రాస్ను కూడా అందుకుంది. రెండో రోజుకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్లో గ్రాస్ను అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్లో గ్రాస్ను అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల రేంజ్లో గ్రాస్ని, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 1.20 కోట్ల రేంజ్లో గ్రాస్ని అందుకుంది. అలాగే 60 లక్షల రేంజ్లో షేర్ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ముందుకెళ్ళుదో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. మూవీ రెండో రోజు సెన్సేషనల్ కలెక్షన్ సాధించి మాస్ రచ్చ చేయగా, ఇక మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో తమిళనాడులో ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ సాధించి దుమ్ముదుమారం చేసేసింది. రాష్ట్రాల్లో అయితే పెద్ద గ్రోత్ అయితే చూపించలేకపోయింది, కానీ అంతలో ఇక్కడ మూడో రోజు 85 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 40 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 2.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.65 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 33.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే తమిళనాడులో 64.65 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో అయితే 2.75 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 7.50 కోట్లు, కేరళలో అయితే 2.20 కోట్లు, ఆఫ్ ఇండియాలో 1.25 కోట్లు, ఓవర్సీస్ లో అయితే 34.60 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ అయితే 112.95 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 55 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుగా వెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిస్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరుస్తుంది. అలాగే రెండో రోజు కూడా ఈ మూవీ డ్రాప్ అయితే గట్టిగానే సొంతం చేసుకుందని చెప్పాలి. రోజుకు వచ్చేసరికి ఈ మూవీకి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మాత్రమైతే జోరునైతే చూపించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర 13,000 టికెట్లు మాత్రమే సేల్స్ అయితే చేసుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు 70 లక్షల రేంజ్ లో షేర్ ని, టోటల్ వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. కలెక్షన్లు అయితే ఈ మూవీకి ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే 1.15 కోట్ల దాకా షేర్ ని, 32 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో అయితే 93 లక్షల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 2.40 కోట్ల దాకా షేర్ ని, అలాగే 5.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే 1.10 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 3.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 7.05 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 4.50 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ జాట్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. సినిమా బాలీవుడ్ నుండి మాస్ ఆడియన్స్ నుంచి మంచి టాకే సొంతం చేసుకోగా రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో కుమ్మేస్తూ దూసుకుపోతుంది. రెండో రోజు వర్కింగ్ డే వల్ల కొంచెం స్లో డౌన్ అయినా కూడా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో జోరుని చూపిస్తూ అనుకున్న అంచనాలను మించిపోయే కలెక్షన్లు సాధిస్తుంది. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర
మూవీ మొదటి రోజు 9.90 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక రెండో రోజుకి వచ్చేసరికి 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇక మూడో రోజుకి వచ్చేసరికి 11 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ 28.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 40 కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవన్ అవ్వాలంటే ఇంకా 72 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ బజ్జోకా. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి పర్వాలేదనిపించే టాక్ అయితే సొంతం చేసుకోగా, కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏమాత్రం అయితే జోరునైతే చూపించలేకపోతుంది. మూవీ మూడో రోజు 3.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 1.50 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 12.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 7.15 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 18 కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇంకా ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన L2 ఎంపురాన్ మూవీ రెమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా, మూడో వారంలోకి అడుగు పెట్టగా కూడా ఇప్పటికి కూడా మంచి జోరునే చూపిస్తూ దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర లాభాలను స్టడీగానే పెంచుకుంటూ పోతుంది. సినిమా మూడో వీకెండ్ లో కేరళలో మరియు ఓవర్సీస్ లో లిమిటెడ్ థియేటర్ లో మంచి హోల్ నే చూపిస్తూ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 4.40 కోట్ల దాకా షేర్ ని, అలాగే 2.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, ఇక్కడ ఈ మూవీ కలెక్షన్ అందుకోలేక డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 18 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 1.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే కేరళలో 84.80 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో 4.40 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో 10 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 23 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 144.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 267.30 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 125.80 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 102 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 23.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.